దేవుడి గుడిలో కూడా రాజకీయాలు చేస్తే అంతకంటే దారుణం ఉండదు. తాజాగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్తే ఏది ఆలయ మర్యాదలు చేయాలి, వైసీపీ వాళ్ళు వెళ్తే తొక్కేయాలి అంటే ఇంకా అంతకంటే నీచం మరొకటి ఉండదు. అసలు ఎవరికి ఏ మర్యాదలు అందదంటే పర్లేదు, ఒకళ్ళకి మర్యాదలు ఉండాలి ఇంకొకరికి మర్యాదలు ఉండొద్దంటే గుళ్ళని కూడా రాజకీయం చేయడం. తాజాగా జ్యోతి ఇదే సాక్షి ఒకటి హైలైట్ చేస్తూ పూజారులకు షోకాజు నోటీసు అంటూ దైవకార్యమైన మరొకటైన అగ్రతాంబూలం తమకే దక్కాలని అహం టీడీపీ నేతలు పెరిగిపోయింది. అహమే పూజారుల పట్ల శాపంగా మారింది. చిలకలూరుపేట మండలం పురుషోత్తంపట్ల శ్రీ గోపీనాథ స్వామి ఆలయంలో మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులతో పూజలు చేయించారన్న కారణంగా పూజారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి నోటీసులు జారీ చేయడం కలకాలం రేపింది. మాజీ మంత్రి విడుదల రజని కుటుంబాన్ని పురుషోత్తంపట్నం కాగా ఈ గ్రామంలో ప్రాచీన గోపీనాథ స్వామి ఆలయం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి విడుదల రజని సహకారం దీన్ని పునర్నిర్మింప చేశారు. తొలి నుంచి విడుదల రజని మామయ్య లక్ష్మీనారాయణ ఆయన కుటుంబ సభ్యులు గోపీనాథ స్వామి భక్తులు కావడంతో తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. విరాళాలు ఇస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగాను ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. సాధారణ భక్తులతో పాటు వచ్చిన విడుదల లక్ష్మీనారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు సైతం శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. దీంతో టీడీపీ నాయకులకు పట్టరాని కోపం వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా తమకు మాత్రమే పిలవాలని ఆలయ ఈవో మీద ఆగ్రహం వెళ్లగక్కారు. ఈవో మీద రాజకీయ ఒత్తిడి తెచ్చి అర్చక స్వాములకు నోటీసులు ఇప్పించారు. ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించే సందర్భంలో కార్యనిర్వహణాధికారి దృష్టికి తీసుకురావడానికి కారణం తెలపాలంటూ అర్చకులు మురికిపూడి శ్రీనివాసాచార్యులు శ్రీమన్నారాయణాచార్యులకి ఈవో నోటీసులు ఇచ్చారు. తమ అనుమతి లేకుండా వందలాది మంది భక్తులకు పూజలు ఏర్పాటు చేయడం మీద 7 రోజులుగా సంజాయిషి ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. వ్యవహారం ఆ నోట ఈ నోట బహిర్గతంగా ఆడుతూ దేవుని చోద్యం అంటే ప్రజలు విస్తుపోతున్నారు. పర్వదినం రోజుల్లో దేవుడికి పూజలు చేసిన పాపం అయిపోయింది, ఎక్కడ రాజకీయాలు ఆయన అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం మీద ఆలయ ఈవో మంజూషను వివరణ కోరితే అనుమతి లేకుండా కుంకుమార్చన వంటి పూజలు నిర్వహించినందుకు ఆలయ అర్చకులతో పాటు గుమస్తాకు కూడా నోటీసులు జారీ చేశామని చెప్పారట.